జై భీమ్, జై జంబవ. నేను నరసింహపుల ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల గురించి స్పష్టమైన తీర్పు ఇచ్చిందో, భారత రాజ్యాంగంలోని 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకొని ఇలా ఆ తీర్పు గురించి ఎస్సీ కులాల నుంచి ఎవరైతే క్రైస్తవులుగా కన్వర్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎస్సీ హోదా రద్దు చేయాలనేదైతే విషయం ఉందో, దీని మీద అనేక మంది వాళ్ళ కడుపు ఉబ్బరాన్ని, వాళ్ళ అక్కసును వెళ్ళగట్టుకుంటున్నారు. ఒక ఆయన 30 ఏళ్ళు ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపించాను ఒక ఆయన, ఇంకో పక్క ఐపీఎస్గా పనిచేసిన నేను మేధావిని చెప్పుకుంటా ఇంకొక ఆయన, ఇంకో ఆయన ఇప్పుడు ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ఇంకో ఆయన. వీళ్ళందరూ కూడా మరి క్రైస్తవుల పక్షాన మాట్లాడాలనుకుంటున్నారా, హిందూ దళితులుగా ఉన్నవారి పట్ల మాట్లాడాలనుకుంటున్నారా, స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే అంబేద్కర్ బతికున్నాగానే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరి అంబేద్కర్ కూడా నేను క్రైస్తవంలో చేరాలా వద్దని ఆలోచించుకున్నప్పుడు నేనే కాదు నా శివం కూడా క్రైస్తవంలో చేరాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఎస్సీల కోసము ఈ రిజర్వేషన్లు కేటాయిస్తే వాటిని క్రైస్తవుల కోసం ఎట్లా డిమాండ్ చేస్తున్నారు? ఇది ఎంత మూర్ఖత్వము! ఎట్లా తెలివికల్లో ఎట్లా సామాజిక ఉద్యమాలు నడుపుతారు? దయచేసి ఈ దళిత సమాజాన్ని మొత్తము మీరు ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు? ఇంకా అట్టడుగు వర్గాల వారికి ఇంకా రిజర్వేషన్ అందనే లేదు. ఇలా క్రైస్తవులు వాళ్ళకున్న మైనార్టీ కార్పొరేషన్ ద్వారా విద్యా సంస్థల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, రాజకీయ పార్టీలు వాళ్ళకు అందించే అండదండల విషయంలో కావచ్చు చాలా ముందంజలో ఉన్నారు. ఇలా హిందూ దళితులకు అన్యాయం జరిగితే హిందూ దళితుల యొక్క పక్షాన్ని నిలబడి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా స్పష్టంగా ఒక అవగాహనతో లేదు. ఎక్కడ హిందూ దళితులు బాగుపడ్డారు? కాబట్టి మీ అవగాహన లోపంతో దళిత సమాజాన్ని కానీ హిందూ సమాజాన్ని కానీ తప్పుదో పట్టియొద్దు. కాబట్టి మా కర్ణశ్రీశైలమన్న గారు, కీర్తిశేషులు ఇట్లాంటి మూర్ఖులు ఉంటారని, ఇట్లాంటి అవగాహన రహితం గల వారు ఉంటారని ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పేరుతోటి దయచేసి నేను జాతీయవాదులుగా ఉన్న వాళ్ళకి, హిందుత్వ సంఘాలుగా వాళ్ళకు, ఇంకా హిందూ దళితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సవినయంగా వేడుకుంటున్నా, మనం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వేదిక ద్వారా పోరాడదాం రండి. వీళ్ళు ఏ హక్కు లేని వాళ్ళు ఇట్లా కొట్లాడుతుంటే ఇలా అన్ని రకాలుగా మనం ఉన్నోళ్ళము, ఇలా మేధావి వర్గాలు హిందూ దళితులు ఉన్నోళ్ళు లేరా? ఇలా వీళ్ళు ఇంతమందిని కలిస్తే కూడా ఎంత శాతం మాదిగలు మాలలు ఇలా క్రైస్తవులుగా మారిండ్రు? పిడికడ మంది ఇలా కొట్లాడుతుంటే ఇలా గంపడి మంది వీళ్ళు రాసిన మంది వీళ్ళు మనం మౌనంగా ఉండాల్సిన అవసరం ఏముంది? కాబట్టి వీళ్ళందరూ కూడా సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అవగాహన లోపంతో కాదు, వీళ్ళు స్పష్టమైన. ఎందుకంటే వీళ్ళందరూ క్రైస్తవ ఎన్జిఓలు పనిచేస్తున్నారు వీళ్ళందరికీ. కాబట్టి మిగతా సమాజం కూడా హిందూ దళితులను ఎందుకంటే వీళ్ళకి కొద్దిగా అవగాహన లోపం ఉంటుంది. వాళ్ళకి ఇక్కడి నుంచో నెట్వర్క్ వస్తుంటుంది. దయచేసి ఇలా ప్రెస్ మీట్ పెట్టే కృష్ణన్న కావచ్చు, లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు ఐపీఎస్, లేకపోతే వీసీ మన కాసిం గారు కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ రాజ్యాంగం లేని అంశాలను డిమాండ్ చేస్తూ క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు అందించాలని ఏదైతే కుట్రకు తెరదీసారో దీన్ని స్పష్టంగా ఖండిస్తున్నాము. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము. దళితుల యొక్క అభివృద్ధిని, హక్కులను హరించే మాటలు ఇవన్నీ కూడా. మీరు దళితుల పక్షాన్ని నిలవండి, క్రైస్తవుల పక్షాన్ని నిలబడొద్దు. దయచేసి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ పెద్దల యొక్క ఆశయాలను కాపాడి నిజమైన దళితుల అభివృద్ధికి అవకాశం కల్పిస్తూ వారి పక్షాన్ని నిలబట్టాలని కోరుకుంటూ జై భీమ్, జై జాంబవ.